అందరికీ ప్రభునామంలో వందనాలు. మా యొక్క జేడీఈ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాము. ఇదిగో మనము చూస్తున్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథము, అనేక మంది ఈ పరిశుద్ధ గ్రంథమును అనేక రకాలుగా విమర్శిస్తున్నారు. ఆ విమర్శ ప్రకారముగా మన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని, దానిలో ఉన్నటువంటి వెలుగును చూడకుండా పైన ఉన్నటువంటి అట్టను మాత్రము ఇది నల్లట్ట పుస్తకం అని ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్నారు. ఆ మాటలను బట్టి మనం ఈరోజు చేయవలసినటువంటి వీడియో కార్యక్రమాన్ని ఒకసారి దయచేసి వీక్షించవలసిందిగా ప్రభుపేట ప్రేమతో మనం చేస్తున్నాము. ఇది నల్లట్ట పుస్తకము కాదు. పైన నలుపును ఆ యొక్క గ్రంథానికి ఆధారముగా వేసినటువంటి కవరు మాత్రమే. కానీ ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని విప్పినట్లయితే, లోపలికి వచ్చినట్లయితే ఈ నల్లట్ట పుస్తకం అట్ట దగ్గరే ఆగిపోకుండా ఈ యొక్క గ్రంథాన్ని విప్పి చూసినట్లయితే ఆ విప్పినటువంటి గ్రంథంలో వెలుగు కనిపిస్తుంది. ఆ వెలుగు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం అనేక రకములైనటువంటి వెలుగులు చూస్తూ ఉంటాం. దేవుడు అనుగ్రహించినటువంటి వెలుగులు మనకు అనేకమైనటువంటి వెలుగులు కనిపిస్తూ ఉంటాయి. మొట్టమొదటిగా దేవుడు వెలుగు కమ్మని వెలుగు సృష్టించారు. ఆ వెలుగు ద్వారా అనేక కార్యాలు, సృష్టి కార్యాలు చేయడం జరిగింది. ఆ కార్యాలను బట్టి మనము ఈ లోకంలో మనలను జీవింపచేయడానికి దేవుడు అనుగ్రహించినటువంటి వెలుగులో నడుస్తున్నాం. అలాగే పాపంలో పడిపోయినటువంటి మనుషులందరినీ మరలా వెలుగులో నడిపించడానికి యొక్క వెలుగుని ఈ లోకానికి పంపించడం మనము చూస్తాం. ఆ వెలుగులన్నిటినీ మనం విశదీకరించుకోవడానికి యొక్క వీడియోలో మనము కలుసుకుందామని తెలియజేస్తూ, నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తారని, అలాగే దేవుని యొక్క వెలుగులో నడవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తారని ప్రభుపేట మనవి చేస్తూ నా మాటలను ముగిస్తున్నాను. వందనములతో మీ యొక్క జేడీఈ ఛానల్ పాస్టర్ జాన్ శ్యామ్ ప్రసాద్. థ్యాంక్ యూ.